నమస్తే అందరికీ. ఇప్పుడు యాస నర్సిరెడ్డి గారి ఆహార నియమాలు చూద్దాం. ఆహారమే ఔషధం అనే విషయం అందరికీ తెలుసు, కానీ ఆచరణ మాత్రం లేదు. శరీరానికి సరిపడే ఆహారం ఔషధంగాను, పడని ఆహారం విషంగాను మన శరీరంపై పనిచేస్తాయి. మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు, కానీ ఈ సమాజంలో డబ్బులే మహాభాగ్యంగా భావిస్తున్నారు. 8,40,000 జీవులు 8,40,000 లక్షల జీవులు ప్రకృతికి అనుకూలంగానే జీవిస్తున్నాయి. అందుకే అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఒక మానవ జాతే ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ప్రకృతిని సర్వనాశనం చేస్తూ ఎన్నో రకాల రోగాలకు, మానసిక వ్యాధులకు గురి అవుతున్నారు. ప్రకృతికి అనుకూలంగా బ్రతికే ఏ జీవికి కూడా కళ్ళకు అద్దాలు లేవు, మెడ బెల్టులు, నడుం బెల్టులు, చేతికర్ర, స్టాండు, మోకాళ్ళ బెల్టులు లేవు. ప్రకృతికి విరుద్ధంగా ఆహారాలు తినే మానవులు మాత్రమే రోగాలకు గురై వాటి అవసరం ఏర్పడుతుంది. ఇది ఎంత బాధాకరమైన విషయం. మనిషి వృద్ధాప్యంలో మంచాన పడుతున్నాడెందుకు అని ఆలోచిస్తే దానికి సమాధానం దొరుకుతుంది. 1 టన్ను బరువు ఉండే ఏనుగు కూడా ముసలితనంలో దాని ఆహారం అదే సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఏనుగు పుట్టినప్పటి నుండి ప్రకృతి సిద్ధమైన ఆహారం మాత్రమే తీసుకుంటుంది. మనం ప్రకృతి విరుద్ధమైన ఆహారం తింటున్నాం. మనం ఏనుగువాలు బ్రతకలేమా? బ్రతకవచ్చు. ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం చిన్నప్పటి నుండి అలవాటైతే సాధ్యమే. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో ఆరోగ్యంగా బ్రతకవచ్చు. ఒకప్పుడు టీవీలు లేవు, ఈ రోజులో ప్రతి ఇంటికి టీవీ ఉంది. ఆరోగ్యం గురించి రోజు అనేక కార్యక్రమాలు ఉంటున్నాయి. ముఖ్యంగా మంతెన సత్యనారాయణరాజు గారు, ఏల్చూరి గారు, చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు, రామ్దేవ్ బాబా గారు వంటి వారి ఆరోగ్యం, యోగా మరియు ప్రకృతి ఆహారం ఎలా తీసుకోవాలో తెలిపే కార్యక్రమాలు రోజు వస్తున్నాయి. వాటిని చూసి ఆరోగ్యం మీద అవగాహన తెచ్చుకొని ఆచరించినప్పుడు అందరూ ఆరోగ్యవంతులుగా బ్రతకవచ్చు. ఉచితంగా యోగా నేర్పే వారు కూడా ఉన్నారు. యోగా నేర్చుకొని ఆచరిస్తూ ఆహార నియమాలు పాటిస్తే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఒక కారుకు మోటారు బండికి తీసుకున్నంత జాగ్రత్త మన శరీరానికి తీసుకోవడం లేదు. కారు మధ్యలో ఆగిపోతే సమస్యలు వస్తాయని ముందు జాగ్రత్తలుగానే పెట్రోలు, ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్, బ్యాటరీ, హారన్ అన్నీ బాగున్నాయా లేదో అని ముందుగానే చూసుకుంటాం. కానీ మనకు రోగాలు వచ్చిన తర్వాత కూడా ఆహార నియమాలు పాటించకుంటే ఈ శరీరం ఎలా సహకరిస్తుంది? ఈ శరీరానికి గొప్ప శక్తి ఉన్నది. 6 గంటలు నిద్రపోతే మిగిలిన 18 గంటలు మీరు పనిచేయగలరు. మనసు కోరుకున్నట్లు కాకుండా మనకు సరిపడా ఆహారం అవసరమైనంత వరకు మాత్రమే తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, ఆయువు పెరుగుతుంది. రోగాలు వచ్చాక నియమాలు పాటించే కంటే ముందు జాగ్రత్తలు తీసుకొని ఆహార నియమాలు పాటిస్తే రోగాలు రాకుండా ఉంటాయి. డాక్టర్ వద్దకు రోగాలు వచ్చిన తర్వాత పోతారు, కానీ రాకుండా కాపాడుకునే శక్తి మనకు ఉంది. నివారణే ముఖ్యమని ముందు జాగ్రత్తగానే యోగా, ఆహార నియమాలు పాటిస్తే హాస్పిటల్తో మనకి అవసరం ఉండదు. మాంసాహారం, మత్తు, రసాయన కూల్ డ్రింక్స్, రిఫైన్డ్ ఆయిల్స్, బర్రె నెయ్యి, పప్పు, పొగాకు ఉత్పత్తులు, మసాలాలు, నూనెలో వేయించిన పదార్థాలు, స్వీట్స్, ఉప్పు రుచిగా ఉంటాయి, కానీ మన ఆరోగ్యం చెడగొట్టుటకు మాత్రం బాగా ఉపయోగపడతాయి. ఇలాంటివి ఎక్కువగా తినకుండా ఆరోగ్యంపై శ్రద్ధ వహించి కాపాడుకోగలిగితే హాస్పిటల్ ఖర్చు, మందుల ఖర్చు నుండి బయటపడవచ్చు. దేశవాళీ ఆవు నెయ్యి ఆరోగ్యానికి మంచిది. HDL కొవ్వు ఉంటుంది, మేధాశక్తి పెరుగుతుంది. బెత్తెడు నాలుక రుచి కొరకు భార్యడు శరీరాన్ని అనారోగ్యం పాలు చేస్తున్నాం. 3 పూటలు తినే 1 గంట నాలుక రుచి కొరకు 23 గంటలు ఈ శరీరాన్ని బాధ పెట్టడం న్యాయమేనా? ఒకసారి ఆలోచించి పద్ధతులు మార్చుకుంటే ఏ రోగాలు మన దరి చేరవు. ప్రకృతి ఆహారమే పరమౌషధం. ప్రకృతి ఆహారం తిన్న ఏ జీవికి రోగాలు లేవు. మనం కూడా ప్రకృతి ఆహారానికి అలవాటు పడితే రోగాలు లేని ఆరోగ్య జీవితం గడుపుతూ నిండు నూరేళ్లు హాయిగా బ్రతకవచ్చు. సూచనలు ఏమిచ్చారు? 1. రోజుకు 5 లీటర్ల నీళ్లు తాగాలి. 2. సాయంత్రం 6 గంటల లోపే భోజనం ముగించాలి. 3. ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తినడం మంచిది. 4. ఆహారం తినగా వచ్చే శక్తిని శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయాలి. 5. నూనె, నెయ్యి వాడవచ్చు, తీపి పదార్థాలు, చక్కెర వాడకూడదు. పగలు 20 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు పునుకు తీయవచ్చు. ఎప్పుడు కడుపు నిండా తినరాదు. 8. తినబోయే 45 నిమిషాల ముందే నీరు త్రాగడం మానేయాలి. 9. ఆహారం తీసుకున్న 1.5 గంటల తర్వాత నీరు త్రాగాలి. 10. రోజు 50 గ్రాముల పీచు పదార్థాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
11 రోజు మొలకలు తినటం మంచి అలవాటు. 12 తృణధాన్యాలు తినాలి, వీటిలో విటమిన్ డి దొరుకుతుంది. 13 రోజు 6 గంటలు గాఢమైన నిద్రపోవాలి. 14 ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. 15 ఆకలిగా ఉన్నప్పుడే తినాలి. 16 ఎప్పుడూ తింటూ ఉండకూడదు, తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిన తర్వాత తినాలి. 17 చెడు కొవ్వు ఎల్డిఎల్ పెరగకుండా చూసుకోవాలి. 18 ప్రతిరోజు అన్ని పోషకాలను ఆహారం తీసుకోవాలి. 19 శరీరానికి హాని చేసే ఆహారం తినకూడదు. 20 మాంసాహారం పూర్తిగా మానివేయాలి. 21 అన్ని రకాల మత్తు పదార్థాలను తినడం త్రాగడం పూర్తిగా మానేయాలి. 22 పొగాకు ఉత్పత్తులు వాడకూడదు. 23 బ్రహ్మ ముహూర్తం అనగా ఉదయం 4 గంటలకే నిద్ర లేవాలి. 24 ఎత్తుకు తగ్గ బరువు మాత్రమే ఉండాలి, అధిక బరువు ఎన్నో రోగాలకు మూలం. 25 ఆలోచనలు ఎల్లప్పుడూ మంచిగానే ఉండాలి, చెడు ఆలోచనలు మనస్సుని తృప్తిగా ఉండనీయవు. 25 మల మూత్రాలు తుమ్ములు ఆవలింతలు ఆపకూడదు. 26 కడుపు నిండా తినరాదు, సగం భాగం ఆహారానికి, పావు భాగం నీటికి, మిగిలిన పావు భాగం ఖాళీగా ఉంచాలి. 27 రోగాలు వచ్చిన తర్వాత బాధపడే కన్నా నివారణే ముఖ్యమని తెలుసుకోవాలి. 28 శరీర మలినాలు అనగా మలమూత్రాలు, అధిక బరువు, చెడు కొవ్వు, చనిపోయిన కణాలు, కార్బన్ డయాక్సైడ్ శుద్ధి చేసుకోవాలి. 29 బల్లపరుపుగా ఉన్న బల్లపై పడుకోవాలి. 30 పూర్వకాలంలో కలికుండ ఉండేది, కలికుండ నీటితో చేసే వంట ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 31 సాయంత్రం 6 గంటలకే అల్పాహారం పండ్లు తినటం మంచిది. సాయంత్రం 7 గంటల తర్వాత ఆహారం తీసుకోవడం మంచి పద్ధతి కాదు. రాత్రిపూట కడుపు నిండా తినడం శరీరానికి ఎంతో చేటు చేస్తుంది. 32 ఆహారం తిన్న తర్వాత జ్యూస్ తాగవద్దు. 33 క్రింద కూర్చొని తూర్పుకు మొహం పెట్టి తినడం మంచి పద్ధతి. 34 సాధ్యమైనంత వరకు దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవాలి. 35 ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు సమయం మధ్యలో 25 నిమిషాలు శరీరానికి 75% ఎండ తగిలేలా పనిచేయడం, యోగా చేయడం, ఎక్సర్సైజ్ వంటివి చేయడం మంచిది. తద్వారా శరీరానికి విటమిన్ డి దొరుకుతుంది. ఇది శరీరానికి రక్షణ కవచం లాంటిది. ఇదండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో సమతుల్య ఆహారం చూద్దాం.